ఆల్మోస్ట్ రిజైన్ చేయడానికి వెళ్ళిన నన్ను మా మేనేజర్ ఒక క్వశ్చన్తో ఆపేశారు. నాకు ఒక కంపెనీ నుండి జాబ్ ఆఫర్ వచ్చింది. ఎగ్జైట్ అయ్యి వెంటనే రిజైన్ చేద్దామని వెళ్ళా. ఫార్మల్గా ఒక మెయిల్ కూడా రెడీ చేశా, ఐఎమ్ ఫార్మల్లీ రైట్ ఇన్ టు రిజైన్ అని. ఆల్మోస్ట్ సెండ్ చేసే స్టేజ్లో ఉన్నా, కానీ లాస్ట్ మినిట్లో అనిపించింది ఎందుకైనా మంచిది ఒకసారి మేనేజర్తో మాట్లాడితే బెటర్ అని. సో టీమ్స్లో మెసేజ్ చేశా, ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ పర్సనల్లీ, కెన్ వి మీట్ అని. ఆయన రిప్లై ఇచ్చారు రిగార్డింగ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టి. సో నేను సింపుల్గా మై రిజిగ్నేషన్ అని రిప్లై చేశా. సో ఫ్యూ మినిట్స్లో ఆయన ఒక మీటింగ్ను బుక్ చేసి 1 hourకి పిలిచారు. అప్పుడు నన్ను అడిగారు వై డూ వాంట్ టు రిజైన్ అని. సో నేను డైరెక్ట్గా హానెస్ట్గా చెప్పేసా, ఐ గాట్ ఎ బెటర్ ఆఫర్ విత్ ఎ గుడ్ ప్యాకేజ్ అని. సో హౌ మచ్ అని అడిగారు. నేను డైరెక్ట్గా నెంబర్ చెప్పేసా. కొంచెం సైలెంట్గా థింక్ చేసుకొని ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, ఇఫ్ వీ మ్యాచ్ యువర్ ఆఫర్ విల్ యూ స్టే అని. ఎగ్జాక్ట్గా ఇదే నాకు నా ఫస్ట్ కంపెనీ రిజైన్ చేసినప్పుడు కూడా జరిగింది. బట్ ఇప్పుడు అర్థమైంది, సమ్ టైమ్స్ కంపెనీస్ ట్రై టు రిటైన్ యూ ఓన్లీ వెన్ యూ డిసైడ్ టు లీవ్ అని. సో దీన్నే కౌంటర్ ఆఫర్ అంటారు. కానీ ఇది ఎక్కువగా ఎప్పుడు జరుగుతుందంటే మీ నీడ్ ఉంది అనిపించినప్పుడు, లేదా మిమ్మల్ని రిప్లేస్ చేయడం కష్టం అనిపించినప్పుడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఒక కౌంటర్ ఆఫర్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలిస్తే ఒక ఆఫర్ని యూజ్ చేసుకొని మన సాలరీని సిగ్నిఫికెంట్లీ చాలా హైక్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్రమోషన్ గురించి కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్ యూ నీడ్ ఈస్ నాట్ జస్ట్ లక్, మీ స్కిల్ స్ట్రాంగ్గా ఉండాలి, మీ టీమ్కి ఇంపార్టెంట్ రిసోర్స్ అని ప్రూవ్ చేసుకోవాలి, డిమాండ్ క్రియేట్ చేయాలి. న్యాచురల్లీ ఆఫర్ వచ్చింది కాబట్టి మీరు వాల్యుబుల్ కాదు, మీరు వాల్యుబుల్ కాబట్టి మీకు ఆఫర్ వస్తున్నాయి. సో డోంట్ జస్ట్ యాక్సెప్ట్ ద ఆఫర్, లర్న్ హౌ టు యూజ్ ఇట్. So comment counter and I will share you the full guide how to get and use counter offer smartly. Follow for more real practical career content. See you in the next video.